Hi, good morning, all of you. Welcome to Govind Sir's Maths class and KVZ Maths Lighthouse యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్రాఫ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ వైజ్ మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేస్తాడో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికంటే ముఖ్యంగా గ్రాఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు సాధారణంగా ఎక్స్ని జీరో చేసి వైని కనుక్కోవడం, వైని జీరో చేసి ఎక్స్ని కనుక్కుంటూ ఉంటాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ పద్ధతిలో వెళితే కోఆర్డినేట్స్ అనేవి డెసిమల్ ఫామ్లో వస్తాయి. సో డెసిమల్ ఫామ్లో వచ్చినటువంటి కోఆర్డినేట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ తప్పులు చేస్తూ ఉన్నారు. సో వీటిని నివారించడానికి షైనింగ్ స్టార్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఈజీ పద్ధతిని తయారు చేశాను. అది షైనింగ్ స్టార్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది, మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. డెసిమల్ ఫ్రాక్షన్స్ రాకుండా కోఆర్డినేట్స్ ఇంటిజర్స్ వచ్చే విధంగా ఎలా చేయాలనేది నేను మెథడ్ 2 ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరందరూ వినడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మనకి మోడల్ పేపర్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్ 33లో ఏ. సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, వాటికి గ్రాఫ్ ద్వారా సొల్యూషన్, కామన్ సొల్యూషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి మెథడ్ 1 తెలుసు. ఫస్ట్ ఎక్స్ని జీరో చేస్తే ఇది జీరో అయిపోతుంది. సో 3y ఈజ్ ఈక్వల్ టు 13 అంటే y ఈజ్ ఈక్వల్ టు 13/3. 13/3 అంటే y వాల్యూ అనేది పాయింట్స్లో వస్తుంది. సో పాయింట్స్లో తీసుకుంటే మనం పాయింట్ని గ్రాఫ్లో ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇది మెథడ్ 1 ద్వారా కాకుండా మెథడ్ 2 ద్వారా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ని రాసి అందులో 3yని మనం సబ్జెక్ట్ చేద్దాం. సో 3y ఈజ్ ఈక్వల్ టు 13 - 2x. ఇక్కడ 3y ఉంది కాబట్టి ఇటువైపు ఉండే ప్రతి టర్మ్ని 3 మల్టిపుల్స్గా రాద్దాం. సో 13 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి దాన్ని 12 + 1 అని రాద్దాం. సో -2xని -3x + 1x అని రాద్దాం. ఇప్పుడు 3 మల్టిపుల్స్ ఉన్న టర్మ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసేద్దాం. ఇక ఏవైతే 3 మల్టిపుల్స్ కావో అవన్నీ చివరిన రాసేద్దాం. అవి ఏంటి? 1 + x. ఇప్పుడు 3 మల్టిపుల్స్ ఉన్న టర్మ్స్ అన్నిటినీ విడిచిపెట్టండి, వాటిని మనం ఏం పట్టించుకోనక్కర్లేదు. ఏవైతే 3 మల్టిపుల్స్ కావో ఆ టర్మ్స్ మీద మనం ఫోకస్ చేస్తే చాలు. అంటే 1 + x మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ 3y ఉంది కాబట్టి ఇక్కడ 1 + x అనేది 3 మల్టిపుల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. 5y ఉంటే 1 + x అనేది 5 మల్టిపుల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ 1 + x అనేది 3 మల్టిపుల్ అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 1కి ఎంత కలిపితే 3 మల్టిపుల్ వస్తుంది? మనం ఈజీగా చెప్పొచ్చు, x వాల్యూ 2 అని. ఇక 2a కాకుండా ఇంకేం తీసుకోవచ్చు? 1 + 5, 6 అనేది 3 మల్టిపుల్ కాబట్టి x వాల్యూ 5 కూడా తీసుకోవచ్చు. సో మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉండే టర్మ్స్ని ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ అని అనుకుందాం. 3y కాబట్టి ఒక ఫాదర్కి 3 కొడుకులు ఉన్నారని అనుకుందాం. 4 బ్రాంచెస్లో ఉన్నటువంటి ఇన్కమ్ని ఈ 3 సన్స్కి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాడు. ఫస్ట్ బ్రాంచ్లో 12 crores ఉంది, అది 3 మల్టిపుల్, 3కి పంచేయగలరు. ఇక 3x ఉంది, ఇది కూడా 3కి పంచేయగలరు. ఇంకా దేన్ని చూస్తే చాలు? ఈ 2 బ్రాంచ్లో ఉన్న ఇన్కమ్ చూస్తే చాలు. ఈ బ్రాంచ్లో 1 crore ఉంది. 1 crore ఎంత కలిపితే 3 మల్టిపుల్ వస్తుంది? 2 అయినా కలపచ్చు లేదా 5 అయినా కలపచ్చు. మనకి 2 పాయింట్స్ చాలు కాబట్టి x వాల్యూస్ని మనం 2 తీసుకున్నాం. x వాల్యూ 2 తీసుకున్నప్పుడు సో y వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఆర్డర్ పేరు ఏంటనమాట? 2, 3. అదే x వాల్యూ 5 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే ఇక్కడ ఆర్డర్ పేరు ఎంత వచ్చింది? 5, 1. ఇలా ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి 2 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఆర్డర్ పేరు గ్రాఫ్లో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే ఈ ఆర్డర్ పేరు మరొక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి గ్రాఫ్ గీస్తే ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇలా 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసినందుకు 2 మార్క్స్. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్లో y టర్మ్ని ఎలా అయితే సబ్జెక్ట్ చేసి రాసామో అలాగే సెకండ్ లీనియర్ ఈక్వేషన్లో కూడా y టర్మ్ని సబ్జెక్ట్ చేసి రాస్తాం. సో మిగతాదంతా మీకు తెలిసిందే. ఏవైతే ఇక్కడ 5y ఉంది కాబట్టి 5 మల్టిపుల్స్ ఉన్న టర్మ్స్ అన్నిటినీ విడిచిపెట్టి 5 మల్టిపుల్ లేనిది ఏమిటి? 3 + x. అంటే 3 + x అనేది ఏమై ఉండాలి? 5 మల్టిపుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. 3కి ఎంత కలిపితే 5 మల్టిపుల్ అవుతుంది? మనం ఈజీగా చెప్పొచ్చు. అంటే x వాల్యూ 2 తీసుకొచ్చాను.
ఇంకా 2a కాకుండా ఇంకేం తీసుకోవచ్చు. సో 3 + 7 అది కూడా 5 మల్టిపులే కాబట్టి ఎక్స్ వాల్యూ 7 కూడా తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది 3. సో కాబట్టి ఇక్కడ వై వాల్యూ 3 అవుతుంది. ఆర్డర్ పేర్ ఏమవుతుంది, సో 2, 3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 7 అయినప్పుడు వై వాల్యూ ఎంత -1 అంటే ఆర్డర్ పేర్ 7, -1. సో 2 ఆర్డర్ పేర్స్ వచ్చేసాయి. ఈ ఆర్డర్ పేరు గ్రాఫ్లో ఒక పాయింట్ని, ఇది మరొక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ ఈ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్. ఇక్కడ సెకండ్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. దీనికి 2 మార్క్స్. ఇప్పటి వరకు మనకి 4 మార్క్స్ వస్తాయి. టేబుల్ 1 నుంచి 2 మార్క్స్, టేబుల్ 2కి 2 మార్క్స్. హారిజంటల్గా ఒక లైన్ తీసుకుందాం. దీన్నే మనం ఎక్స్ యాక్సిస్ అంటాం. దీనికి పెర్పెండిక్యులర్గా 90 degrees యాంగిల్తో మరొక వెర్టికల్ లైన్ గీద్దాం. దీన్ని మనం వై యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ 4 పాయింట్స్లోనూ మనకి 2 నుంచి 7 వరకు వచ్చాయి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 2 నుంచి 7 వరకు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. సో మిగతా స్కేల్ తీసుకున్నా తీసుకోకపోయినా నష్టం లేదు. అలాగే వై వాల్యూస్ లీస్ట్ -1 హైయెస్ట్ 3 వరకు వచ్చింది. అంటే లీస్ట్ -1 హైయెస్ట్ 3 వరకు వై యాక్సిస్ మీద మనం రిప్రజెంట్ చేయాలి. ఇంకా అంతగానే ఎక్సెస్ తీసుకున్నా మనకేమీ యూజ్ ఉండదు. ఇప్పుడు స్కేల్ తీసుకుందాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 1 unit. వై యాక్సిస్ మీద కూడా 1 centimeter = 1 unit అని తీసుకుందాం. ఇంతకుముందు స్కేల్కి సెపరేట్గా మార్క్స్ ఉండేవి. ఇప్పుడు స్పెషల్గా మార్క్స్ అనేవి లేవు. కానీ స్కేల్ రాయడం అనేది మంచి అలవాటు. ఇప్పుడు ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క 2 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి ఫస్ట్ ఆర్డర్ పేర్ 2, 3. ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం. సెకండ్ ఆర్డర్ పేర్ 5, 1. ఈ పాయింట్ని మనం బి అనుకుందాం. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చే లైనే 2x + 3y = 13ని రిప్రజెంట్ చేసే లైన్. సో గ్రాఫ్లో ఈ 2 పాయింట్స్ని ప్లాటింగ్ చేసి వాటిని జాయిన్ చేసినందుకు 1.5 మార్క్. సెకండ్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 2, 3. ఈ పాయింట్ మనం సి అనుకుందాం. ఇప్పుడు సి అనే పాయింట్ ఏతో కోయిన్సైడ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఆర్డర్ పేర్ 7, -1. ఈ పాయింట్ని డి అనుకుందాం. ఇప్పుడు సిని డిని జాయిన్ చేస్తే వచ్చే లైనే 4x + 5y = 23 అనే లీనియర్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆర్డర్ పేర్ 2, 3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అంటే ఈ 2 లైన్స్కి కామన్ సొల్యూషన్ ఏంటనమాట, ఆర్డర్ పేర్ 2, 3. సో దేర్ఫోర్ x = 2, y = 3. ఇప్పుడు సెకండ్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి 2 పాయింట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేసి జాయిన్ చేసినందుకు 1.5 మార్క్. అలానే రెండిటికి కామన్ సొల్యూషన్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని రాసినందుకు 1 మార్క్. టోటల్ 8 మార్క్స్. (5x + 7y = 50). ఈ లీనియర్ ఈక్వేషన్ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ 7y ఉంది. అంటే ఇక్కడ 7 మల్టిపుల్ కానటువంటి టర్మ్స్ ఏమున్నాయి, 1 + 2x. అంటే 1 + 2x అనేది ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి తీరాలి. ఇప్పుడు 1 + 2x ఇది 2 మల్టిపుల్. అంటే 2 మల్టిపుల్కి 1 యాడ్ చేస్తే 7 మల్టిపుల్ రావాలి. సో 2 మల్టిపుల్స్ ఏమున్నాయి, 2, 4, 6. సో 6కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7 వస్తుంది. అంటే 2x ఎంత అవ్వాలి, 6 అవ్వాలి. అప్పుడు x ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. సో x వాల్యూ ఎంత తీసుకోవచ్చు మనం, 3 అని తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్
6, 8, 10. అంటే నెక్స్ట్ నెంబర్ 7 మల్టిపుల్ అయితే అక్కడ ఆగుతాం మనం. 12, 14, 16, 18, 20. సో 20 నెక్స్ట్ నెంబర్ 21 అనేది 7 మల్టిపుల్ కాబట్టి అంటే 2x ఎంత అవ్వాలి? 20 అవ్వాలి. అంటే x ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 7x + 5y = 46. దీనికి సంబంధించి x వాల్యూస్ ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 5y ఇచ్చాడు. అంటే ఇందులో 5 మల్టిపుల్స్ అయినటువంటి టర్మ్స్ విడిచిపెట్టేసి మిగతా టర్మ్స్ ఏమన్నాయి? 1 + 3x. అంటే 1 + 3x అనేది 5 మల్టిపుల్ అవ్వాలి. ఇందులో 3x అనేది 3 మల్టిపుల్. అంటే 3 మల్టిపుల్కి 1 యాడ్ చేస్తే 5 మల్టిపుల్ రావాలి. ఇప్పుడు 3 మల్టిపుల్స్ తీసుకుందాం. 3, 6, 9. సో 9 3 మల్టిపుల్. 9 నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 5 మల్టిపుల్ అవుతుంది. అంటే 9కి 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి 3x అంటే ఎంత అనమాట? 9. అప్పుడు x ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇంకా 9 అయిపోయింది. 12, 15, 18, 21, 24. సో 24 నెక్స్ట్ నెంబర్ 25. 5 మల్టిపుల్ కాబట్టి సో అంటే ఇక్కడ 3x ఎంత అవుతుంది? 24 అవుతుంది. అంటే అప్పుడు x ఎంత అవుతుంది? 8 అవుతుంది. 3 8 24 కదా, 8 అవుతుంది.